డ్రెస్సింగ్ బట్టి ఎప్పుడు మనిషిని జడ్జ్ చేయకూడదు అండి. ఏదో కొంచెం స్టైల్గా, మోడర్న్గా, ఫ్యాషనబుల్గా ఉన్నంత మాత్రాన ఈమె వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అనుకోవడము, ఒక మంచి డ్రెస్ వేసేసుకొని ఏదో ఉంటే ఎంత జెన్యూన్ అని అనుకోవడము, లేకపోతే అలా ఏమి ఉండదు. మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళు జెన్యూన్ కాకపోవచ్చు, అలా అని వేరే ఏదో ఫ్యాషనబుల్గా డ్రెస్ వేసుకున్న వాళ్ళు బ్యాడ్ అని కూడా కాదు. సో బికాస్ అన్లెస్ అంటిల్ మనం ఒక ఇంప్రెషన్ మనిషిని చూడగానే ఇంప్రెషన్కి ఒక డెసిషన్కి రాకూడదు అనమాట. ఓకే, మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకూడదు. ఆ మనిషి గురించి మనకి ఎలా తెలుస్తుంది? అన్లెస్ అంటిల్ మనం వాళ్ళతో కలిసి ఉండి నడిచి తిరిగినప్పుడే కదండి ఏ మనిషిని ఎవరినైనా మనం అనుకోవద్దు. ఒకటి ఉంది కదండి, నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా ఇలా ఉంటే ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, చూడు ఎలా ఉందో, ఇలా స్టైల్గా ఉన్నారు, అలా నో నెవర్ కమ్ టు ఎ కన్క్లూషన్. బికాస్ ఈవెన్ ఎ నార్మల్ పర్సన్ మే బీ గుడ్ ఆర్ బ్యాడ్ పర్సన్ మే బీ గుడ్. మీరు అనుకున్నట్టు ఉండదు కదండి. సో దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళని మనము ఒక ఒపీనియన్కి వచ్చేసి మనలో మనం అనుకోవడం వల్ల దానివల్ల ఫైనల్గా ఫూల్ అయ్యేది ఎవరైతే అలాంటి క్రియేషన్ చేసుకున్నారో ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫూల్ వాళ్ళే అనమాట.